వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు: హైడ్రా మియాపూర్ హైదర్ నగర్లో కట్టడాల తొలగింపు చర్యలు. ఆటిజం ఉన్న భారత యువకుడు జైన్ గిన్నిస్ రికార్డు సాధనతో చరిత్ర సృష్టించాడు. చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, 17 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మే 19 సోమవారం మియాపూర్ మరియు హైదర్ నగర్ ప్రాంతాల్లో కట్టడాల తొలగింపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించి నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నాము అని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో షేర్ అయిన వీడియోలు హైడ్రా యంత్రాలు హైదర్ నగర్లో తాత్కాలిక షెడ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆటిజం ఉన్న 14 ఏళ్ల భారత సంతతికి చెందిన యువకుడు జైన్ మిర్జీ సోడర్ వాటర్వాలా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు. అతడు కేవలం 40 నిమిషాల 4 సెకండ్లలో 10 కిలోమీటర్ల ఇన్లైన్ స్కేటింగ్ పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 10 కిలోమీటర్ల స్కేట్ చేసిన అతిపిన్న వయస్సు గల క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ రికార్డు 2025 మార్చి 5న దుబాయ్లోని అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ వద్ద నమోదైంది. జైన్ తండ్రి మిర్జీ సోడా వాటర్వాలా మాట్లాడుతూ, జైన్కు ఇది రికార్డు గురించి కాదు, అతడి స్వావలంబన సాధించాలి అనే నా కల నెరవేర్చడమే ముఖ్యమైంది. ఇదే నాకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలిపారు. అతడు బ్యాలెన్స్ లోపం, దృష్టి కేంద్రీకరణలో తడబాటు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో క్లిష్టత వంటి అనేక సవాళ్లను అధిగమించి ఈ ఘనత సాధించాడు. స్కేటింగ్ను ఎవరూ నేర్పలేదు, యూట్యూబ్ వీడియోలు చూసి తానే నేర్చుకున్నాడు. అతడు ప్రతిరోజు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ విజయం ప్రపంచం దాకా వెళ్లాలని కోరుకుంటున్నాను అని అన్నారు. జైన్ విశేష విజయాన్ని గుర్తించి 2025 మార్చి 29న యుఏఈలో భారత రాయబార కార్యాలయం అతనికి ప్రత్యేక డిప్లొమాటిక్ అవార్డు ప్రదానం చేసింది. ఈ ఘనత భారత్, యుఏఈ మధ్య బలమైన సంబంధానికి సంకేతంగా కొనియాడబడుతుంది. రికార్డు నమోదు చేసిన 3 వారాలకే జైన్ తన సామర్థ్యాలను మరింతగా పెంచి అల్బర్షా పాండ్ పార్క్లో 42.55 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ స్కేటింగ్ను 4 గంటల్లో పూర్తి చేశాడు. జైన్తో పాటు యుఏఈలో ఆటిజం ఉన్న భారత బాలుర ప్రతిభ అంతర్జాతీయంగా వెలుగులోకి వస్తోంది. 2023లో అమిత్ రామ్కుమార్ భారీ మ్యాగ్నెట్ నెంబర్ను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించగా 2022లో అమన్ మక్బూల్ అనే మరో ఆటిజం బాలుడు గోల్డెన్ వీసా అందుకున్నాడు. మే 18 ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీకృష్ణ పల్స్ భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 8 మంది 7 ఏళ్లలోపు చిన్నారులే. దాదాపు 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల వివరాలు: ప్రహ్లాద్, మున్ని, రాజేందర్ మోదీ, సుమిత్ర, హమే, అభిషేక్, శీతల్, ప్రియాంష్, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రత్యం, అనుయాన్, వర్ష, పంకజ్, రాజిని, ఇద్దు. సమాచారం అందుకున్న వెంటనే మొగల్పురా ఫైర్ స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అదనపు సాయాన్ని కోరారు. మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, 70 మంది సిబ్బంది, 17 మంది ఫైర్ ఆఫీసర్లు మంటల్ని అదుపులో చేయడానికి బరిలో దిగారు. ఫైర్ రోబో, హైడ్రాలిక్ స్కైలిఫ్ట్తో సహాయ చర్యలు చేపట్టారు. అతివేగంతో మంటలు వ్యాపించడంతో ముప్పు అనుకున్న దానికంటే పెరిగింది. రక్షణ చర్యలను వేగవంతం చేయడంలో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. ఫైర్ రోబో మరియు బ్రాంటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ను ఉపయోగించారు. 2 గంటల పాటు జరిగిన పోరాటం తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చారు. మండుతున్న సమయంలో 30 మందికి పైగా భవనంలో ఉన్నారు. వారిలో కొంతమంది గల్లంతయ్యారు, కొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోదా మలక్పేట్, అపోలో డిఆర్డీఓ
అపోలో హైదర్గూడ ఆసుపత్రులకు తరలించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ వై నాగిరెడ్డి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.